అండి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎక్కడికొచ్చామో తెలుసా? కాశీ తోటకొచ్చామండి. ఇక్కడ మనం గొబ్బెమ్మని నిమజ్జనం చేస్తామండి. గొబ్బెమ్మను మేము ఎలా నిమజ్జనం చేస్తామో చూడాలనుకుంటున్నారా? అయితే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి చూడండి అందరూ ఎంతమంది వచ్చున్నారో. ఇక్కడికే మన గొబ్బెమ్మను తీసుకొచ్చి మనం పూజ చేస్తామండి. పూజ చేసిన తర్వాత అన్ని గొబ్బెమ్మలని ఒక దగ్గర పెట్టి అందరూ కలుసుకొని గొబ్బియాలు తడతారండి. గొబ్బియాలు తట్టిన తర్వాత నిమజ్జనం చేస్తాము. చూడండి ఇది ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కలిగిన కాశీ తోటండి. చూడండి అందరూ కలుసుకొని కోలాటం ఆడుతున్నారు. ఇక్కడ గొబ్బియాలు తట్టి కోలాటం ఆడి తర్వాత మనం నదిలోకి వెళ్ళి నిమజ్జనం చేయాలండి. ఇక్కడి నుంచి కైవల్య నది వెళ్తుంటుందండి. ఆ ఏరుకాడికి వెళ్ళి మనం గొబ్బెమ్మని నిమజ్జనం చేయాలా. ఇదిగోండి ఇప్పుడే మనం ఆ ఏటికాడికి వచ్చామండి. ఇక్కడ గొబ్బెమ్మని ఇలా మనం పాట పాడుతూ మళ్ళీ వచ్చే సంవత్సరం మా ఇంటికి రామ్మ సంపతి గౌరమ్మ అందరినీ చల్లగా చూడమ్మా అని పాట పాడి గొబ్బెమ్మని నిమజ్జనం చేయాలండి. ఈసారి కనుమ పండుగ శుక్రవారం వచ్చింది కనుక మనం గొబ్బెమ్మని నిమజ్జనం చేసిన తర్వాత ఆ పసుపు గుడ్డని మన ఇంటికి తీసుకురావాలండి. ఓకే అండి, మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి, ఉంటాను.